కొత్త పాత్రలు. వేణు ధైర్యవంతుడు. పాత్ర ఆ గ్రామానికి చెందిన ధైర్యవంతుడైన యువకుడు. నాగసర్పం పట్ల ప్రత్యేకమైన అనుబంధం ఉన్నవాడు. ప్రాముఖ్యత. తన పూర్వజన్మ సంబంధాలు పరదేశమ్మ తల్లితో ఉన్నాయి. అతని హృదయం నిష్కళంకంగా ఉండటం వల్ల అతనిని తల్లి తన దృష్టిలోకి తీసుకుంటుంది. సమర్థత. తల్లి ఆజ్ఞలతో యజ్ఞానికి అవసరమైన రహస్య గ్రంథాన్ని కనుగొనడానికి వెళ్లే మొట్టమొదటి బేతాళుడి అనుచరుడు. చండిక. పాత్ర బేతాళుడి మంత్రశక్తులను ప్రతినిధి చేసిన ఆడదుష్ట శక్తి. ప్రాముఖ్యత. తన మాయా నైపుణ్యాలతో గ్రామ ప్రజలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె రూపం స్వార్థభరితమైన అందం మరియు భయంకరమైన శక్తుల కలయికగా ఉంటుంది. సమర్థత. గ్రామాన్ని విభజించే వ్యూహాలు చేస్తుంది. విష్ణుప్రియ. రహస్య సంపద కాపరి. పాత్ర ఆలయంలో దాచిన ఆణిముత్యాల రహస్యం తెలిసిన ఒక యోగిని. ప్రాముఖ్యత. తల్లి నమ్ముకున్న ఆమె పీఠానికి దగానే రహస్య ఆణిముత్యానికి ఒక కీలకమైన సమాచారం అందిస్తుంది. సమర్థత. దుష్ట శక్తులను ఆణిముత్యానికి చేరనివ్వకుండా రహస్య జపాలతో రక్షిస్తుంది. వాసుకి. నాగసర్పంతో సంబంధమున్న పాత్ర. పాత్ర నాగసర్పం యొక్క పూర్వశత్రువు, కాని ఇప్పుడు మిత్రుడిగా మారతాడు. ప్రాముఖ్యత. పరదేశమ్మ తల్లి ఆదేశాల మేరకు తన జీవితాన్ని తల్లి సేవకు అంకితం చేస్తాడు. సమర్థత. తల్లి శక్తులను మరింత బలవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాడు. అర్చకుని శిష్యుడు. శివతేజ. పాత్ర అర్చకుని నమ్మకమైన శిష్యుడు. తల్లిపై ఉన్న విశ్వాసంతో. ప్రాముఖ్యత. అర్చకుడి మంత్ర విద్యలను శ్రద్ధగా నేర్చుకుని తల్లి పూజలలో పాల్గొంటాడు. సమర్థత. తల్లి ఇచ్చిన కొత్త మంత్రాల రహస్యాన్ని గ్రహించి ఆ ప్రకారం పనిచేస్తాడు. మరో కొత్త అధ్యాయం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.